చెప్తారు ఇది ఒక మాయ, ఈ కొడుకులు వచ్చేది మన దగ్గర డబ్బు కోసము, వాళ్ళ ఒక స్వార్థం కోసం, వాళ్ళ యూస్ఫుల్ కోసం మన దగ్గరకు వచ్చి వాళ్ళ ఒక సర్వం మనం యూజ్ చేసుకొని వాళ్ళు మనం పక్కకు దెబ్బ వెళ్ళిపోతారు. కానీ దాని తర్వాత మేము ఎంత సఫర్ ఎంత పెయిన్ అనుభవిస్తామో వాళ్ళకి అర్థం కాదు. ఒక అమ్మాయి లాగా నువ్వు కూడా ఇంకొక అబ్బాయిని చూసుకోవచ్చు కదా అంటే, నేను అమ్మాయిని కాదు కదండి, నేను ఒక ట్రాన్స్జెండర్స్ మనస్తత్వం ఏందో నీకు తెలుసు, ట్రాన్స్జెండర్స్ మనసు ఎట్లుంటుందో తెలుసు, ఒక్కసారి నమ్ముకుంటే ప్రాణం ఇస్తారని మీకు తెలుసు. ఈ రోజు సరే నువ్వు నన్ను కాదనుకుని వెళ్ళిపోయాను, నేను ఇంకొక అబ్బాయిని చూసుకోవడం నాకు సెకండ్ పట్టదు, కానీ నీ స్థానంలో నేను ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నా. కాబట్టి ఈరోజు నా భర్త చచ్చిపోయింది అన్నట్టు నేను ఈరోజు రెడీ అయ్యి కూడా కూర్చున్నా. ఈరోజు నా భర్త ఇంకా నా దగ్గర లేడు, నా భర్త నా దృష్టిలో చచ్చిపోయింది అనుకున్నా. అందరిలాగా నేను కూడా నమ్మొద్దు అనుకున్నాను అన్న, కానీ ఆయన చెప్పిన మాయ మాటలకి చాలా అది అయిపోయాను అన్న. ఎందుకంటే ఈరోజు నా పక్కన ఆయన లేకపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను లేకపోతే అన్నం తినేవాడు కాదు, లేకపోతే అసలు పక్కన పడుకునేటోడు కాదు అసలు. ఎంతసేపటికి కన్నా 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 అనేది. ఈరోజు నా పక్కన వ్యక్తి లేకపోతే అసలు తట్టుకోలేకపోతున్నా. ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ పాయింట్అవుట్ చేస్తున్నారు, నువ్వేమన్నా అమ్మాయివా, నీకేమైనా పిల్లలు అవుతారా, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి అని అంటే, నన్ను పెళ్లి చేసుకుంటప్పుడు తెలియలేదా నేను ట్రాన్స్జెండర్ అని, నా పైసా తిన్నప్పుడు నన్ను యూజ్ చేసుకున్నప్పుడు తన సర్వం నన్ను వాడుకున్నప్పుడు తెలియలేదా నేను ట్రాన్స్ అని. ఈరోజు ఏంటంటే వేరే ట్రాన్స్కి మెసేజ్ చేయడం, వేరే అమ్మాయిలకు మెసేజ్ చేయడం, నంబర్ పంపండి ఐదని చెప్పి మిస్బిహేవ్గా చేయడము, ఇంకా డ్రింక్ చేసి అన్ని పిచ్చి పిచ్చి పనులు చేయడం, ఇంకా అట్లాంటివన్నీ స్టార్ట్ చేసింది. ఇంకా అట్లా చేసిన తర్వాత నా మనసు ఇంకా పూర్తిగా ఇరిగిపోయింది. ఎన్ని రోజులు ఉన్నారు మీరు కలిసి? దాదాపు మేము తను వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసి మేము సపరేట్గా ఉండి ఒక 6 months అయితే ఉన్నాము. 6 months నుంచి మంచిగా కలిసి ఉన్నారు? మంచిగా ఉన్నాం, చాలా బాగున్నాం. అసలు తను ఇచ్చిన మాటలు కూడా ఎట్లా అంటే, నీకు పిల్లలు కాదు కదా, ఓకే మనం బయట నుంచి అడాప్ట్ చేసుకుందాము, మనం బయట నుంచి తెచ్చుకుందాం, ఇప్పుడు మనం ఇప్పుడు ఎట్లా అయితే ఉన్నామో ఫ్యూచర్లో మంచి పేరెంట్స్ అవ్వాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అదని చెప్పి ఎన్ని మాటలు చెప్పిండో. అసలు ఆ మాటలు అన్ని గుర్తొస్తుండే ఒక్కొక్కసారి. అసలు నిజం ప్రాణం పోయినట్టు అవుతుందన్న. అసలు ఎందుకంటే మా దాంట్లో చాలా మందికి జరిగే సిచ్యువేషన్స్ ఇవి. మా దాంట్లో చాలా మంది సూసైడ్ చేసుకునేది కూడా వీటి కోసమే. మేము పైసలు లేక చచ్చిపోము, అమ్మ నాన్న ప్రేమ దూరమైనా కూడా చచ్చిపోము, కానీ నమ్ముకున్న వాడు ప్రేమించిన వాడు మమ్మల్ని వదిలిపోతే మాత్రం చాలా వరకు అయితే మా దాంట్లో సూసైడ్లు అవ్వేటివి వీటి కోసం. ఆల్రెడీ మీ గురువులు చెప్తూనే ఉన్నారు ఇలా కాదు, ఇలా ఎంత హోప్స్ పెట్టుకున్న వేస్ట్, అవన్నీ చెప్పినాక కూడా మరి అదే బుడదలు ఎందుకు పడతారు మీరు? మరి ఎందుకంటే ఆయన వాళ్ళు చేసే ప్రమాణాలు అట్లా ఉంటాయన్న. ప్రేమ గుడ్డిదన్న. ఆయన అసలు ఒక్క దేవుడు కాదు, అసలు రోడ్ ఎంబడ దేవుడి ఫోటో కనిపించినా సరే నువ్వు నమ్మవు కదా, దేవుడి పైన ఒట్టు, నేను నీతోనే ఉంటా లైఫ్ లాంగ్. అసలు ఎన్ని అబద్ధాలు అంటే, చెట్టు కనిపిస్తే చెట్టు పైన ఒట్టేయడం, దేవుడిదే కదా ఇది, దీనిపైన ఒట్టు, నిన్ను వద్దుల నేను అని చెప్పి ఎంతసేపటికి అదే మాట మాట్లాడేటోడు. లాస్ట్కి నమ్మిరు, మోసం చేసిండు. ఎక్కడ లొల్లి స్టార్ట్ అయింది మీ ఇద్దరికి? లొల్లి అన్నది ఏముండదు అన్న, చిన్న చిన్న వీటికైనా మిస్బిహేవ్ అవ్వడం, అంటే మిస్అండర్స్టాండింగ్ బాగా చేసుకుంటాడు ఆయన. చిన్న చిన్న విషయాలకి ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోతాడు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ తనకి. నేను జాబ్ చేయకపోయినా సరే నేను అన్నా, సరే నీకు జాబ్ చేయడం ఇష్టం లేదు కదా, ఓకే పర్లేదు, నా అట్లా ఏం లేదులే, దేవుడు ఇచ్చినట్టు రూపాయి ఇచ్చినా సరే ఎట్లన్నా బ్రతుకుదామైందని చెప్పి నేనే ఇంకా ధైర్యం చెప్పేది, నేనే ఇంకా మూవ్ అయ్యేది, సర్దుకుపోయేది నేను. ఓకే పర్లేదు పోనీలే, ఇంకా నా రాత అట్లుంది, ఇంక ఇష్టపడి చేసుకున్నా కదా ఇంకా తప్పదులే అన్నట్టు కూడా ఇంకా నేను మూవ్ అవుతూనే ఉన్నా. ప్రతి దాంట్లో నేనే కాంప్రమైజ్ అవ్వడము, ప్రతి దాంట్లో నేనే ముందుకెళ్ళడం. ఇంకా తను ఏంటంటే దాన్ని ఒక అలసుగా తీసుకొని ఎంతసేపటికి పాయింట్అవుట్ చేయడం మనుషులని, ఎవరితో ఉన్నా సరే మిస్అండర్స్టాండింగ్లు చేసుకోవడం, నువ్వు ఇట్లా నువ్వు అట్లా ఇదని చెప్పి చాలా మిస్బిహేవ్లు చేసుకొని. ఈ మధ్య అనుమానాలు ఎక్కువ మనిషికి. ఎట్లా అంటే ఎవరితో ఉన్నా సరే మిస్అండర్స్టాండింగ్, లేదు నువ్వు వీళ్ళు వాళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది అంటారు. కానీ అసలు అండర్స్టాండింగ్ ఒకప్పుడు ఉండే, కానీ ఇంకా నన్ను ఇంకొక 2-3 daysలో వదిలేస్తాడని ఇంకా చాలా అనుమానం అయిపోయింది ఆయనకి. అంటే ముందే ఫిక్స్ అయ్యి నేను లవ్ చేసిండు, పెళ్లి చేసుకోరు ఇద్దరు? అన్ని ఫిక్స్ అయ్యి చేసుకున్నాడు అన్న. లాస్ట్కి వస్తే ఆయన అవసరాలు ఏవైతే ఉన్నాయో అన్ని తీర్చుకొని వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఎలా ఉండబోతుంది నెక్స్ట్? ఏం లేదన్న, ఇంకా ఆయన స్థానంలో అయితే వేరే వాళ్ళని అయితే ఊహించుకోలేను. ఇంకా మళ్ళీ తిరిగి వస్తాను ఈ లైఫ్ లోకి ఇంకా రానివ్వనన్న నేను. పక్క మాటిస్తున్నా, మీడియా ద్వారానే మాటిస్తున్నా. ఎందుకంటే ఇట్లాంటివి చాలాసార్లు జరిగినాయి. ఇంకా నేను తన స్థానంలో అయితే ఇంకొకరిని ఉంచుకోను. ఇంకా బతికినన్ని రోజులు ఇట్లనే మొగడు చచ్చిందనగానే బతుకుతా, ఇట్లనే నా లైఫ్ కంటిన్యూ చేసుకుంటా. అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తే వెళ్ళానే అన్న. నా దృష్టిలో అయితే చచ్చిపోయిండు. మనిషిన పనుల మనుషులు 7 మంది ఉంటారు అనుకుంటారు, అందులో నా భర్త నా దృష్టిలో చచ్చిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్నాడు అసలు నా భర్త కాదు, నా భర్త మొన్ననే చచ్చిపోయిండు. చచ్చిపోయి రోజు కూడా 3 రోజులు అవుతుంది. ఆయన ఎక్కడ వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళని నా ముంగలు ఇంకొక అమ్మాయిని ఇట్లా గట్టిగా హక్ చేసుకుని వెళ్ళినా సరే నాకు ప్రాబ్లం లేదు. తను ఇంకొక ట్రాన్స్జెండర్ తో ఉన్నా నాకు ప్రాబ్లం లేదు, తను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ప్రాబ్లం లేదు. నా భర్త నాకన్నా చచ్చిపోయిండు. అంటే ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఆ బాండింగ్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆ ప్రేమలు ఆ జ్ఞాపకాలు బాగుంటాయి.
ఒక్కసారి దూరం అయిపోయినాక మన మనిషి మన పక్క లేకుంటే ఆ ఫీల్ అయితే చెప్పలేను. అందుకే చెప్పుకోలేము ఆ కదన్నా మాటలు. నార్మల్ గా లవ్ చేసుకొని నువ్వు మీ ఇంట్లో నేను మా ఇంట్లో ఉంటే నాకు అంత బాధ అంతా నేను గుర్తు తెచ్చుకునేదాన్ని కాకపోవచ్చు మేబీ. ఉమ్, నువ్వు 6 months నాతో నుండి నా పక్క నుండి 24/7 నువ్వు నాతోనే ఉండి కన్నా కన్నా అని చెప్పి నా కొంగు పట్టుకొని తిరిగి ఈరోజు సడన్ గా నువ్వు లేకపోయేసరికి తినేటప్పుడు పక్కన ఉండేటోడు, ఏ ప్రతి పనిలో పక్క నుండి తోడుండేటోడు ఈరోజు లేకపోయేసరికి అసలు ఇది కల ఇప్పటికీ ఇది కలనా నిజం అన్నది ఒకటి నాకు భయం అయిపోయింది. ఉమ్, నా అంతకు నేను ఎంత ఓదార్చుకుందామన్నా సరే నాకు అవ్వట్లేదు. ఉమ్. నేను అసలు ప్రీవియస్ కూడా ఆయన ఇట్లా చేసినప్పుడు సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నా. సూసైడ్ అటెంప్ట్ కూడా ట్రై చేసి. కానీ మా అమ్మ వాళ్ళ కోసం నేను ఆగినన్న. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు నాకు ప్రతి దానికి యాక్సెప్ట్ చేసిర్రు. ఆఖరికి ఇట్లా నేను మ్యారేజ్ చేసుకుని అంటే కూడా సర్లే ఒక కూతురు అయితే మేము చేసేటోళ్ళము, తను ఇష్టపూర్వకంగా చేసుకుంది పర్లేదులే అని చెప్పి దాన్ని కూడా యాక్సెప్ట్ చేసిర్రు. ప్రతి దానికి మా ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిర్రు, రిలేటివ్ సపోర్ట్ చేసిర్రు, నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిర్రు, అందరు కూడా సపోర్ట్ చేసిర్రు, మా కమ్యూనిటీ వాళ్ళు కూడా అక్కడ సపోర్ట్ చేసిర్రు. పర్లేదు మీరు మంచిగా ఉంటే చాలు మాకు ఇంకేం కావాలని చెప్పి అంత సపోర్టింగ్. తను కూడా అన్ని అర్థం చేసుకున్నాడని నేను అనుకున్నాను. కానీ మనసులో ఇంత దుర్బుద్ధి పెట్టుకొని నాతో ఇన్ని రోజులు ఇట్లా కంటిన్యూ అయ్యి మొత్తం అసలు ఎట్లా అంటే ఇంట్లో ఉన్నదాని గుంజి అసలు రోడ్ పైన వేసేసి ఈరోజు నా పరువు మొత్తం తీసేసి మొత్తం టోటలీ నన్ను బ్లైమ్ చేసేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు చాలా మందికి బంజారాస్ ప్రశాంతి అంటే ఒక వార్త అయిపోయింది మొత్తం అందరికి. అంటే తను పెళ్లి చేసుకున్న ఒక వార్త, తను బ్రేకప్ అయిన ఒక వార్త, తను ఏడ్చిన ఒక వార్త, సో ఏదైనా ఒక వార్త అయిపోయింది అందరికి. ఇప్పుడు రిలేషన్లు ఉన్నారు, కలిసిరు, పెళ్లి చేసుకున్నారు, అంత అయిపోయింది, మళ్ళీ బ్రేకప్ అయిందని చెప్తున్నావు. సో దీన్ని బట్టి మొత్తానికి స్టోరీ నీకు ఏమర్థమైంది? ఇంకే అబ్బాయిలను నమ్మొద్దన్నా. ట్రాన్స్జెండర్స్ అంటే అందరు అబ్బాయిలు ఒకలా ఉండరు కదా. అందరు అబ్బాయిలు ఒకలాగా ఉండారని నేను అననన్నా. ఎందుకంటే మా ట్రాన్స్ లో కూడా చాలా మంది ఇప్పుడు అంకిత రాజ్ అని చెప్పేసి వాళ్ళు ఒక బెస్ట్ కపుల్ గా ఇప్పుడు నిలిచిపోయారు. ఎందుకంటే అక్కడ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్, ఇక్కడ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. అందరి మధ్యలో వేద మంత్రాల సాక్షిగా అబ్బాయి తను అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఒక కమ్యూనిటీ మెంబర్ ని, ఒక ట్రాన్స్జెండర్ ని మ్యారేజ్ చేసుకొని ఈరోజు వాళ్ళు ఎంతో హ్యాపీగా వాళ్ళ లైఫ్ సాగిస్తున్నారు. అందరు అబ్బాయిలు అట్లా ఉండరు, అందరు ట్రాన్స్జెండర్స్ కూడా అట్లా ఉండరు. కాకపోతే మేము ఎంచుకునే వ్యక్తి రాంగ్. అంటే తప్పు చేసి మీరే అంటారు? నా సైడ్ నుంచి కూడా, ఎందుకంటే నేను ఎంచుకున్న వ్యక్తి రాంగ్ కాబట్టి నాది కూడా తప్పే ఒక దిక్కుకెళ్ళి. ఎందుకంటే ఏది ఆలోచించకుండా నేను స్టెప్ ముందుకేసిన. నేను ఎంచుకున్న ఒక వ్యక్తి రాంగ్ కాబట్టి నాకు ఈరోజు మోసం జరిగింది. ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసిరా, తనే ప్రపోజ్ చేసిండు అన్న. అసలు నాకు అప్పుడే దీపిక బోనం చనిపోవడము. అవును, అప్పటి నుంచే మీరు రిలేషన్ ఉన్నారా? చాలా మంది చనిపోయారు కదా, నాకంటే ఒక భయం ఉండే ఎందుకు ఈ అబ్బాయిలను నమ్మాలి. ఎందుకంటే మేము ఒక మేల్ టు ఫీమేల్ జెండర్ చేంజ్ చేసుకోవాలంటే ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటదంట. ఈజీగా అనేస్తారు ఒక 2 అక్షరాలు. ఎవరు చూడు నోటికి అరే ఒక హిజడా పోతుంది, అరే ఒక చెక్కగాడ పోతుంది, అరే ఒక కొజ్జ పోతుంది అని అంటారు. ఆ కొజ్జ అన్న పదానికి ఈజీగా అనేస్తారు నోటికి, కానీ దాని ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఎంత సఫర్ అవుతాం, ఎన్ని స్ట్రగుల్స్ అనుభవిస్తాం మేము. 41 days మేము వితౌట్ మెడిసిన్, వితౌట్ ఇంజెక్షన్స్, వితౌట్ డాక్టర్ది హెల్ప్ లేకుండా మేము అమ్మవారిని తలుచుకొని 41 days మేము బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది. ఒక నరక యాత్రలో ఎట్లా అంటే అసలు గిలగిల కొట్టుకొని ఒక పక్షిలాగా మేము అసలు ఒక డేంజర్ జోన్ లో నుంచి మేము బయటపడతాం ఒక మేల్ టు ఫీమేల్ గా జెండర్ చేంజ్ చేసుకోవడానికి. మా ఒక లైఫ్ ని మేము అంతా చేసుకున్న తర్వాత మేము టోటలీ అమ్మాయిలాగా మారిపోయాక కేవలం మాకు పిల్లలు పుట్టనని ఒక చిన్న రీజన్. పిల్లలు పుట్టడం అంటే అదొక అదృష్టం అన్నది, దైవ నిర్ణయం. ఇప్పుడు మేము ఇలా మారడానికి ఎలా అవుతుంది, ఇప్పుడు చాలా మంది అమ్మాయిలకు కూడా పిల్లలు అవ్వట్లేదు. దాంట్లో ఏమంటారు ఇప్పుడు ఈక్వల్ టు అమ్మాయిలు అని చెప్పి ట్రాన్స్జెండర్స్ కి కూడా ఒకటైతే నోటీస్ అయితే వచ్చింది. వీళ్ళకి కూడా మ్యారేజెస్ చేసుకోవచ్చు, వీళ్ళు కూడా ఈక్వల్ టు అమ్మాయిలే, వీళ్ళని కూడా అమ్మాయిల లాగానే చూడాలి అని చెప్పి మాకంటూ రిజర్వేషన్స్ వచ్చినాయి. మాకంటూ గవర్నమెంట్ కూడా చాలా వరకు అయితే మాకు కూడా అన్నిట్లో సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు అమ్మాయి దగ్గర అమ్మాయికి పిల్లలు పుడతారు, నీకు పిల్లలు పుట్టారు, సరే. ట్రాన్స్జెండర్స్ లైఫ్ లోకి వచ్చేటప్పుడు అయితే మీకు తెలుసు వీళ్ళకి పిల్లలు పుట్టారు, వీళ్ళు ఒక మేల్ టు ఫీమేల్ గా జెండర్ చేంజ్ చేసుకొని వీళ్ళు పూర్తిగా అమ్మాయిలాగా మారిపోయారు. మనం ఎన్ని రోజులు వీళ్ళతో సంసారం చేసినా సరే వీళ్ళకైతే పిల్లలు పుట్టారు అని చెప్పి మీకు ఫస్ట్ తెలుసు. మీరు ఎంత పైసా వాడుకొని అట్లాంటప్పుడు ముందు చెప్పాలి, నేను నీతో ఫ్రెండ్లీగా ఉంటా, లైక్ ఫ్రెండ్షిప్ గా ఉంటా, నాకు కొంచెం డబ్బు కావాలి అప్పుడప్పుడు అవసరానికి. ఇస్తారు కదన్నా. ఇప్పుడు ఎందుకు ఇవ్వరన్న? ఇప్పుడు ఫ్రెండ్ అన్నప్పుడు మనకు కూడా అరే నా ఫ్రెండ్ సాయం అడిగిందని చెప్పి అందుకే అంటున్నా, ఆ రిలేషన్ అన్న ఒక పదం చూసుకొని మీరు ఇలా మోసం చేస్తే అవతల మీరు మజాక్ చేస్తారు, టైం పాస్ చేస్తారేమో, కానీ యువతలో ఒక మనిషి లైఫ్
మేము ట్రాన్స్ అయినా సరే నన్ను నమ్ముకొని నా ఫ్యామిలీ ఉంది. ఈరోజు నేను చచ్చిపోతా అంటే నా ఫ్యామిలీకి నా అంట బిడ్డనైతే మళ్ళీ ఎవరు తెచ్చియలేరు. నాలాంటి మా అమ్మలు ఒకటే అన్నారు, నా కొడుకు ఉండే ఒకప్పుడు, నా కొడుకు కాస్త బిడ్డ అయింది. వాడు కడుపులో ఉన్నప్పుడే మేము అనుకున్నాం నా కడుపులో ఇప్పుడు బిడ్డ పుడుతుందని. ఆ దేవుడు 12 ఏళ్ళు వచ్చాక వాడిని బిడ్డని చేసింది. చాలు, వాడు కొడుకైనా బిడ్డైనా నాకు నా ప్రాణం వాడు, మా ఇంటి దీపము. ఆ దీపం లేదనుకో మా ఇల్లు మొత్తం చీకటి అవుతుంది అని చెప్పి మా అమ్మ ఎప్పుడో ఇంటర్వ్యూలో కూడా మా అమ్మ చెప్పింది. నా కూతుర్ని ట్రాన్స్జెండర్ లాగా నేను ఎట్లయితే నా ఇంట్లో పెట్టుకొని నేను చూసుకుంటున్నానో, మీ యొక్క బిడ్డలు కూడా ఇట్లా ట్రాన్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మీ ఫ్యామిలీలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి మా అమ్మ చాలా వరకు కూడా సపోర్ట్ చేసింది నాకు కానీ ఇంకా కొంతమంది ట్రాన్స్కి కానీ. నాకు అలాంటి మంచి ఒక దేవుడు లాంటి ఫ్యామిలీ ఉంది. నాకు ఒక మంచి భవిష్యత్తు ఉన్న టైంలో నా వేలో నేను వెళ్తున్నప్పుడు నువ్వు వచ్చి అనవసరంగా నన్ను బ్లైమ్ చేసేసి టోటల్గా మెంటల్గా డిస్టర్బెన్స్ చేసి ఇప్పుడు నీ అంతకు నువ్వు వెళ్ళిపోయి నేను ఇంకొక అమ్మాయిని చూసుకుంటే నీ మొగోడిని నేను ఏమన్నా చేస్తా అంటే నువ్వు మొగోడివి అంటున్నా. అదే మాట అంటున్నా. ఒకసారి ఫోన్ చేస్తారా ఒకసారి? తను కాల్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఒకసారి ట్రై చేద్దాం కదా ఒకసారి. సార్ నార్మల్గా మాట్లాడండి, మీడియా ఇంటర్వ్యూలు ఉందని చెప్పకండి, ఒకసారి మాట్లాడండి, ఏమంటారు చూద్దాం. లిఫ్ట్ చేయట్లేడన్నా అసలు. ఇందాక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడిండు, దాని తర్వాత ఇంకా అసలు లిఫ్ట్ చేయట్లేదు కాల్. నెంబర్ కలుస్తుందా ఇక్కడ? బ్లాక్ లో నెంబర్ కలుస్తుంది, బ్లాక్ లో పెట్టలేదు. నార్మల్ నెంబర్ బ్లాక్ లో పెట్టిండు, వాట్సాప్ బ్లాక్ లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ లో పెట్టలేదు. కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. లేదు. ఇంకా తనకి అవసరానికి ఇంకా డబ్బులు కావాలనుకుంటే మళ్ళీ మెత్తగా మాట్లాడి 200, 300. అసలు ట్రాన్స్జెండర్స్ ని అబ్బాయిలు వాడుకునేది డబ్బు కోసము. మరి నాకు డౌట్, ట్రాన్స్జెండర్స్ అంటేనే సెక్స్ వరకే పనికొస్తారు, అట్లా అందరు ఉండరు అన్న, అట్లా అస్సలు ఎవరు ఉండరు. మా దాంట్లో కూడా చాలా మంది వృత్తులు ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసి నేను ఇండివిజువల్ గా నేను ఫ్యామిలీతో ఉంటా. ఇప్పుడు మా దాంట్లో కొంతమంది షాప్ కి కలెక్షన్కి వెళ్తారు, కొంతమంది నైట్ పూట గృహప్రవేశాలకు ఓపెనింగ్స్కి వెళ్తారు. ఇప్పుడు నేను ఎక్కడైనా ఓపెనింగ్స్ గృహప్రవేశాలు అమ్మవారి ఏమైనా పూజలు బోనాలు అవి ఉంటే నేను వెళ్తా. ఇంకా కొంతమంది వచ్చేసి సెక్స్ వర్క్ చేస్తారు, కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేస్తారు. మా దాంట్లో కూడా చాలా వరకు కొంత డిఫరెంట్ టైప్స్ ఉంటాయి.